2026 to 2027 బ్యాచ్ యొక్క హిందీ సబ్జెక్ట్లో 12th లెసన్ ధర్తీ కే సవాల్ అంతరిక్ష్ కే జవాబ్ అనే ఒక లెసన్ నుంచి డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ యొక్క పాఠం యొక్క అర్థం ఏంటి అంటే ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ అంటే భూమి వేసిన ప్రశ్న అంతరిక్షం ఇచ్చిన జవాబు అని అర్థం వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఉన్ముఖీకరణ చూసినట్లయితే विधाता द्वारा बनाई गई सृष्टि में अनेक जीव जातियों ने इस संसार में जन्म लिया है. उनमें पशु पक्षियों को मानव की तुलना में कुछ विशिष्ट प्राकृतिक गुण प्राप्त हुए हैं. पक्षियों को मुक्त आकाश में विचरण करने देख कर हम यही सोचेंगे कि काश हम भी उनकी तरह आकाश में ऊंची उड़ना भर पाते. इसी आकांक्षा ने विल्बर राइट व ओरोविन राइट भाइयों को हवाई जहाज की खोज की प्रेरणा दी और उन्होंने आकाश में उड़ने वाली हवाई जहाज का आविष्कार किया. అయితే ఈ ఉన్ముఖీకరణలో మనకి ఏం చెప్తున్నారంటే మనకి దేవుడు విధాత అంటే ఎవరు? దేవుడు. సో దేవుడు ద్వారా ప్రకృతిలో ఎన్నో సృష్టిలు జాతులు అనేవి ఉన్నాయి. అందులో ముఖ్యంగా పశువులు కానీ పక్షులు కానీ ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే అందులో పక్షులను ఎగరటం చూసి మనం ఏమనుకున్నాం అంటే పక్షులు భలే ఎగురుతున్నాయి, మనకు కూడా ఎగరగలం, మనం కూడా దానంత హైట్గా బాగా అలా ఎగురుతూ ఆకాశంలో తిరుగుతున్నంత బాగుంటుందని అలా ఆలోచించి అప్పుడు రాకెట్స్ని ఇలాంటివన్నీ కూడా తయారు చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట అని చెప్తున్నారు ఉన్ముఖీకరణలో. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాట పాట యొక్క ఉద్దేశం అనేది చూద్దాం. देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है. इसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना विषय दायित्व निभाते हैं. उन्हीं में कृत्रिम उपग्रह, रॉकेट, मिसाइल तथा रासायनिक वायु आदि का आविष्कार हुआ है. इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत करना और उपकरणों का आविष्कार करने वाले वैज्ञानिकों की जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य है. సో ఈ యొక్క పాఠ ఈ యొక్క లెసన్ యొక్క ఉద్దేశం ఏంటంటే సో దేశాన్ని అనే పని చాలా ముఖ్యం. అంతే కదా, మన కంట్రీని మనం కాపాడడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఏంటి చాలా రకాలు కొత్తగా మరియు వైజ్ఞానికంగా పరికరాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాయి. సో వీటిలో మనకి కృత్రిమ ఉపగ్రహాలు, తర్వాత రాకెట్స్, మిసైల్స్ ఇలాంటివన్నీ, ఇంకా రసాయనిక వాయువులు అనేవి ఇలాంటి మొదలైన అన్నీ కూడా ఆవిష్కరించారు. అంటే దాన్ని ఇన్వెంట్ చేశారు, వాటిని తయారు చేశారు. సో ఇవన్నీ డిస్కవర్ చేశారు కూడా. సో వీటిలో పాఠం వల్ల మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే వీటి యొక్క ఇంపార్టెన్స్ ఎలా తయారు చేయాలి అవి నేర్చుకోబోతున్నాం. అందులో మన దేశాన్ని కాపాడాలనే భావం ప్రతి ఒక్కరిలో కల్పించడము, ఇంకా వైజ్ఞానికంగా పరిక్రమాలు కనిపెట్టిన సైంటిస్టులు ఇవన్నీ కనిపెట్టారు కదా. సో ఇవన్నిటిని కనిపెట్టిన సైంటిస్టుల గురించి, ఇన్వెన్షన్స్ అన్నిటిని కనిపెట్టిన సైంటిస్టుల గురించి అన్నిటి గురించి మనకు తెలపడమే ఈ యొక్క లెసన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇంకా లెసన్లోకి ఎంటర్ అవుదాం. సో ఈ లెసన్ ఏమీ కాదు, జస్ట్ కాన్వర్సేషన్ అంటే ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ గురించి ఉంటుందన్నమాట. తేసీ థామస్ గారి గురించి. నెక్స్ట్ తేసీ థామస్ అనేవారు అబ్దుల్ కలాం యొక్క శిష్యురాలు అనమాట, అమ్మాయి తేసీ థామస్ అంటే. సో అబ్దుల్ కలాం ఎవరో మనకు తెలుసు కదా, ఏపీజే అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఒక లెసన్ ఉంటుందన్నమాట. సో అక్కడ చూసినట్లయితే तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक था तो भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था. किंतु उस गरीब बालक ने
अपनी प्रतिभा, परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है। मन में अगर चाह हो तो उस राह अपने आप मिल जाती है। जी हाँ, यह बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल महीन के नाम से प्रसिद्ध भारत रत्न अब्दुल फकीर जैनुलब्दीन अब्दुल कलाम है। एपीजे अब्दुल कलाम फुल फॉर्म सर की जैनुलब्दीन अब्दुल कलाम। सो आउल फकीर जैनुलब्दीन अब्दुल कलाम। राष्ट्रपति कार्यालय के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था। प्रस्तुत है उसी की कुछ झलकियाँ। సో అయితే ఇక్కడ వచ్చేసరికి దీని అర్థం ఏంటంటే తమిళనాడు. సో తమిళనాడులోని రామేశ్వరం వీధుల్లో న్యూస్ పేపర్లు అమ్ముకునే ఒక పెద్ద అబ్బాయి ఉండేవాడు. సో అప్పుడు ఒకరోజు ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా, ఇండియన్ ప్రెసిడెంట్గా ఇలా ఎదుగుదలతో అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఒక న్యూస్ పేపర్ అమ్ముకునే ఒక పెద్ద అబ్బాయి ఇలా మన భారత ప్రెసిడెంట్, రాష్ట్రపతిగా, నెక్స్ట్ ముఖ్యమైన శాస్త్రవేత్త, సైంటిస్ట్ అవుతాడని, ఎదుగుతాడని ఎవరు ఊహించలేదు. కానీ తన ప్రతిభ, కృషి, ఇంకా అతని నమ్మకం ఇవన్నీ కూడా పెద్ద బాలుడు మానవులందరికీ కూడా ఎంతో అసాధ్యం లేనిది అనేది ఏది కూడా అసాధ్యం లేదు. మానవుడు అనుకుంటే ఏదైనా, మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు, వారికి అసాధ్యం అంటూ లేదని నిరూపించాడు. సో సంకల్పం ఉంటే చాలు మార్గం దొరుకుతుంది అని చెప్పాడు. సో అంటే అవును, ఆ పిల్లవాడు మరెవరో కాదు, మిసైల్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన మన ఎక్స్ రాష్ట్రపతి అనమాట. మాజీ రాష్ట్రపతి ఎవడు, భారత్ రత్న కూడా అతనికి పొందారు అవార్డు, భారత్ రత్న అవార్డు కూడా పొందారు. అతనే అబ్దుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. అబుల్ ఫకీర్ ఓకే, అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. సో ఈయనకి ఏం చేశారంటే, ఇతను పదవిలో ఉన్నప్పుడు, అధ్యక్ష పదవిలో ఉండేటప్పుడు కొంతమంది పిల్లలంట ఆయనను ఇంటర్వ్యూ చేశారంట. సో ఆ ఇంటర్వ్యూనే కిందన ఇచ్చారనమాట. ఆ ఇంటర్వ్యూనే మనకి కిందన సీల్ ఇచ్చారు. సో అవన్నీ కూడా ఇంటర్వ్యూ చదువుదాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇచ్చారు బాలక్. సో బాలక్ పిల్లలు వచ్చారు కదా. సో పిల్లలు వచ్చి క్వశ్చన్ అడిగితే అబ్దుల్ కలాం దానికి ఆన్సర్ చేశారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలక్ ఏమన్నాడు, बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याओं है जो हमारे देश में किसी महामारी की तरह फैली हुई है, उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं. సో ఒక పిల్లవాడు వచ్చి అబ్బాయో అమ్మాయో, బాలక్ అంటే పిల్లాడు, అబ్బాయి. సో ఒక బాలక్ వచ్చి ఇంకొక అబ్బాయి వచ్చి అతనికి ఒక క్వశ్చన్, ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఇతర వాళ్ళు క్వశ్చన్స్ వస్తుంటే నెక్స్ట్ అక్కడ ఉన్న వాళ్ళు మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్సర్ చేస్తారు. అలా ఎవరిని ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు, అబ్దుల్ కలాంని ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో అబ్బాయి ఏమన్నాడు, అధిక జనాభా మరియు అనేక ఇతర సామాజిక సమస్యలు మన దేశంలో ఒక అంటువ్యాధులాగా పీడిస్తున్నాయి కదా, మరి వాటిపైన అవగాహన కల్పించడానికి విద్యార్థులపైన మనం ఏమి చేయగలం, వాటి గురించి ఎలా వాళ్ళకి అవగాహన కల్పించగలమని క్వశ్చన్ అయితే వేశాడనమాట. అప్పుడు అబ్దుల్ కలాం గారు దానికి ఏ ఆన్సర్ చెప్పాడో చూడండి. అబ్దుల్ కలాం ఇక్కడ ఉంది. సో అబ్దుల్ కలాం, इसमें दो राय नहीं कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं, पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत ही एकमात्र ऐसा देश है जहाँ 50% से भी अधिक युवा शक्ति है जो देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रही है. यह भी देखने में आया है कि जहाँ कहीं भी महिला संरक्षण दर अधिक है वहाँ यह संरक्षण दर बढ़ती जनसंख्या को नियंत्रण करने में कारगर साबित हुई है. एक छात्र होने के नाते आप सब कम से कम
अधिकांश महिलाओं को शिक्षित करें जो पढ़ना लिखना नहीं जानती। साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताए जिनसे आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है। సో ఏం చెప్పారు అబ్దుల్ కలాం అతను వేసిన ఆ పిల్లవాడు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. అబ్దుల్ కలాం ఏమన్నారంటే, మన దేశం అనేది మన దేశంలో అవును జనాభా అనేది అలా పెరుగుతూ ఉంది. సో అనేక ఇతర సామాజిక సమస్యలు అనేవి ఎదుర్కొంటూనే ఉన్నాం. సో అందులో సందేహం లేదు, డౌట్ లేదు. సో పాపులేషన్ పెరుగుతుంటే సమస్యలు కూడా అలా పెరుగుతుంటాయి. కానీ ఈ ప్రపంచంలో వచ్చేసరికి 50% పైగా యువ జనాభా ఉన్న ఏకైక దేశం అనేది మన భారతదేశం అని చెప్పారు. సో వీళ్ళందరూ కూడా దేశం యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం దాని మీద దోహదపడుతున్నారే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంతేకాకుండా ఎక్కడైతే మహిళ నేర్చుకోవట్లేదు, మహిళా లిటరసీ రేట్ అనేది ఎక్కువగా ఉన్నాయో అక్కడ జనాభా కూడా పెరుగుదల అవుతుంది. అన్నిటిలో కూడా నియంత్రించడంలో ఆకాక్షర ప్రదాసం అనేది ఉండాలి అని చెప్తున్నారు. సో పనిచేసేందుకు కూడా గమనించబడాలి అని చెప్తున్నారు. ఇంకా ఒక స్టూడెంట్గా అయితే చదవండి, రాయండి, చదవడము రాయడము రాని కనీసం 5 మహిళలు కూడా విద్యను అందించండి. సో వాళ్ళకి 5 మహిళలకు విద్యను ఎకనామికల్గా కాకుండా ఫస్ట్ లిటరసీ అనేది పెంచమంటున్నారు. అంటే ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేయాలని చెప్తున్నాడు. అలాగే నేడు ఉమెన్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సామాజిక సమస్యల గురించి వారికి అవగాహన కల్పించాలి అని చెప్తున్నారు. ఆ పిల్లలకి అలా కల్పిస్తే మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది రాదు, మనం బాగా డెవలప్మెంట్ అవుతుంది మన దేశానికి కూడా అని చెప్తున్నారు. ఈ అబ్బాయి వేసిన క్వశ్చన్కి జనాభా పెరుగుతుంది, సమస్యలు కూడా పెరుగుతున్నాయి కదా, మరి దీని గురించి మనం విద్యార్థులకు ఎలా కల్పించాలని అన్నాడు కదా క్వశ్చన్. సో దానికి చెప్పాడనమాట అబ్దుల్ కలాం గారు, ఇలా దానికి ఆన్సర్ చెప్పారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ బాలక్ ఏం చెప్పారు ఈసారి ఇంకో క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ అయిపోయింది, దానికి ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వేసాడు అనమాట పిల్లవాడు. ఏమని చెప్పాడు మళ్ళీ, बढ़ती जनसंख्या भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे అంటే సో మీరు ఒక రాష్ట్రపతిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా బాల కార్మిక సమస్యలు అంటే ఏంటి, పిల్లలను మైనర్ పిల్లలను అందరినీ చదివించకుండా జాబ్లో పెడుతున్నారు. అంటే కూలీ పనుల్లో పెట్టేయడం, షాపుల్లో పిల్లల్ని పని చేయించకూడదు, పిల్లలు వాళ్ళని చదివించాలి. బట్ అలా కాకుండా పిల్లల్ని చదివించకుండా ఏం చేస్తున్నారు, పనుల్లో పెట్టేస్తున్నారు. సో అలా చేసే సమస్యలు అంతా కూడా చేయడానికి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వగలరు, అలాంటి దాన్ని నిర్మూలించడానికి మీ తరఫున మీరు ఏంటి సూచనలు ఇవ్వగలరని అడిగాడు. సో దానికి ఇతను ఏం చెప్తున్నారో చూద్దాం. अब्दुल कलाम, कानून बाल मजदूरी करवाना एक अपराध है। इस दशक के अंत तक हमें इसे जड़ से समाप्त करने का प्रयास करना चाहिए। भारतीय संसद ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है। यह बहुत ज़रूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्ति दिलाने के लिए मुहिम चलाइए और फौदे शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें। ऐसी समस्या को 3 अलग अलग उपायों से निपटा जा सकता है। फर्स्ट वन, बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाए। नेक्स्ट, माता पिता को शिक्षित करने और बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके ताकि वे उन बच्चों को
अपने बच्चों जैसे ही समझे సో ఏం చెప్తున్నారు ఇతను వేస్తున్న క్వశ్చన్కి బాల కార్మికులు అంటే పిల్లలు బాల కార్మికులుగా వారిని నియమించడం అనేది చాలా చట్టపరంగా కూడా నేరం, అలా చేయకూడదు, అది ఇల్లీగల్ అని చెప్తున్నారు. సో ఈ యొక్క దశాబ్దంలో వచ్చేసరికి చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, దీనివల్ల నిర్మూలించడం వల్ల మనం కృషి చేయాలి దీనికోసం. సో ఇండియన్ పార్లమెంట్లో 2022 రాజ్యాంగం సవరణ చట్టం ద్వారా, అదొక చట్టం అనమాట. సో ఆ చట్టం ద్వారా 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యా హక్కు అనేది, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రాథమికంగా హక్కుగా అనౌన్స్ చేశారనమాట. సో తల్లిదండ్రులు కూడా వీటిని అంటే మాదక్రవ్యాలు ఇలాంటివన్నీ వ్యసనము నుండి విముక్తి చేయడానికి, అలాగే వాయోజన విద్య ద్వారా వారి చదువుల్ని ఏర్పాటు చేయడానికి, పిల్లలను ప్రచారం చేయడానికి ఇలా చాలా కీలకంగా అయ్యాయన్నమాట. సో ఈ సమస్యలను 3 వేర్వేరు చర్యల ద్వారా పరిష్కరించవచ్చు. ఏంటంటే ఈ 3 చర్యలు చెప్పారు. ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసరికి పిల్లలు తమ విద్యను కొనసాగించడంలో ఆసక్తి కనబరిచేలా ప్రోత్సహించాలి. ఫస్ట్ చదవండి అని వాళ్ళు ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. మీరు ఇలా పిల్లల్ని బాగా చదివిస్తే మీకే మంచిది, వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది, మీకు మంచి జరుగుతుంది, మీకు వాళ్ళు పెద్ద వాళ్ళు బాగా సంపాదిస్తే మీకు కూడా లాభమే కదా, ప్రాఫిటే కదా అని వాళ్ళకంటూ ఒక సంథింగ్ అవగాహన అనేది కల్పించాలి. అండ్ లాస్ట్ వచ్చేసరికి పిల్లల్ని నియమించుకునే యజమానులందరినీ కూడా ఆత్మ నియంత్రణ పెంపొందించాలి. వాళ్ళు ఆత్మ నియంత్రణను పెంపొందించాలి. సో ఇలా అన్నీ చేయడం వల్ల వారిని తమ సొంత పిల్లలుగా చేసుకునేలా చేయడం. ఓకే, దానివల్ల అంటే వాళ్ళ సొంత పిల్లల్లాగా చేసుకునేలా చేయాలన్నమాట. సో ఇలా అతను చెప్పారనమాట. సో ఇంకా నెక్స్ట్ మనం ఈ లెసన్ని కంటిన్యూ చేయొచ్చు, బట్ మనకు వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి నేను పార్ట్ బిలో ఇప్పటికే మీరు చూసినట్లయితే 15 minutes క్రాస్ అయిపోయింది. ఇంకా మనకు వీడియో లెంత్ అయిపోకూడదు. ఎప్పుడైనా మీరు సగం నేర్చుకున్నా ఇది అండర్స్టాండ్ అవ్వాలి మీకు. సో ఇది కంటెంట్ రిపీట్ చేసి మళ్ళీ లెసన్ ఏంటంటే నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అందులో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ లెసన్ని నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.